అందరూ కూడా మరి ఎందుకు ఉద్భవించారు అంటే శ్రీ మహావిష్ణువు క్షీణిస్తూ ఉన్నాడట. ఆయన చెవిలో, ప్రతి మనిషి చెవిలో కూడా చెడు పదార్థాలు ఉంటాయి. అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చెవిలో నుంచి వచ్చినటువంటి రాక్షసులు ఎవరయ్యా అంటే ఎవరో తెలుసా అండి? మధువు కైటభులు. మధు కైటభులు అనేటువంటి రాక్షసులు ఆయన చెవిలో నుంచి ఉద్భవిస్తారట. మరి రాక్షసులు కదా, వాళ్ళ గుణం ఏంటి? ఎప్పుడూ కూడా యుద్ధాలు చేయాలి, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేశారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డులో నుంచి తామర పువ్వు వస్తుంది, మీరు చూసే ఉంటారు. మరి ఆ తామర పువ్వులో ఎవరు కూర్చొని ఉంటారు అంటే బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటారట. వాళ్ళకి బయటికి రాగానే ఏదో బాగా కనపడిందని చెప్పి నేరుగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయారట. బ్రహ్మని అడుగుతారట, అయ్యా మేము రాక్షసులం, మాకు యుద్ధం చేయాలంది, మాతో యుద్ధం చేయంటారట. నేను యుద్ధం చేయనయ్యా, నాదంతా కూడా కేవలం తలరాత రాయడం వరకే నేను చేసేది, యుద్ధాలంతా కూడా నాది కాదు, మీకు ఏదైనా ఉంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళండి, శివుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్తారట. మరి ఆ రాక్షసులు సరే అని చెప్పేసి ఇద్దరు కూడా శివుడి దగ్గరికి వెళ్తారట. శివుడు కూడా నేను యుద్ధం చెయ్యనయ్యా, నాది యుద్ధం చేసే ప్రక్రియ కాదు, మీకు ఏదైనా ఉంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి అని చెప్తారట. మరి రాక్షసులు ఇద్దరు వస్తారట. ఆ యొక్క విష్ణుమూర్తి ఏం చేస్తూ ఉన్నారు? నీట్గా క్షీణిస్తూ ఉన్నాడు. ఆయన బ్రహ్మాండంగా పడుకోనున్నాడట. రాక్షసులు కదా, వీళ్ళ హాలాహలానికి వీళ్ళ గోలకి ఆయన నిద్ర లేస్తాడట. కోపంగానే 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తారట. ఈయన 1000 సంవత్సరాలు చేస్తాడు, ఈయన 1000 సంవత్సరాలు చేస్తున్నాడు. ఆ విధంగా తపస్సు చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేశాక ఆ రాక్షసులిద్దరికీ కూడా అర్థమైపోతుందట, ఇతన్ని మనం సంహరించలేము. కాబట్టి ముగ్గురు కలిపి ఒక మాట కొద్దామని చెప్పేసి ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటారట. అయ్యా నీ యొక్క శక్తి చూస్తుంటే మాకన్నా ఎక్కువగా ఉంది, మేము గెలవట్లేదు, నువ్వు గెలవట్లేదు, మనకి ఇదంతా వద్దు, మాకు నువ్వు ఒక వరం ఇవ్వాలి అని కోరుకుంటారట. సరే కోరుకోండి అనగానే శ్రీ మహావిష్ణువు సరే కోరుకోండి అని చెప్పగానే రాక్షసులు ఇద్దరు అడుగుతారట, మాకు మరణం లేకుండా ఉండేటువంటి వరాన్ని ప్రసాదించమని చెప్తారట. శ్రీ మహావిష్ణువు చెప్తారట, పుట్టిన జీవి మరణించక తప్పదు, కాబట్టి అది అసాధ్యం, మీరు ఇంకేదైనా వరాన్ని కోరుకోమంటే సరే అని చెప్పేసి స్త్రీ పురుష సంగమం లేకుండా పుట్టినటువంటి స్త్రీ చేతిలో చనిపోవాలి అని కోరుకుంటారట. అంటే స్త్రీ పురుషులు భార్యాభర్తలు కలవకుండా పుట్టినటువంటి బిడ్డ చేతిలోనే మేము మరణించాలని కోరుకుంటారట. అది సృష్టిలో సాధ్యమా అంటే అసాధ్యం. కాబట్టి ఆయనేమో తథాస్తు అనేసాడు శ్రీ మహావిష్ణువు. ఇంకా ఈ యొక్క రాక్షసులిద్దరూ కూడా ఆ యొక్క వర ప్రభావంతో చెలరేగిపోతూ ఉంటారట. ఈ విధంగా ఇంద్రుడిని అందరినీ జయిస్తూ ఉంటారట. వీళ్ళ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంటాయట. వాళ్ళేమో ప్రశాంతంగా రాజ్యాన్ని సృష్టించుకొని ఇంద్రుడి మీదకి అన్నిటి మీదకి కూడా యుద్ధాలు చేస్తూ ఉంటే అందరూ కూడా ఒకసారిగా బ్రహ్మని విష్ణుమూర్తిని తీసుకొని ఈశ్వరుడి దగ్గరికి వెళ్తారట. వెళ్ళి అడుగుతారట, అందరూ కూర్చొని మాట్లాడుకుంటారట, నువ్వేం వరం ఇచ్చేసావు, ఆ రాక్షసులేమో ఈ విధంగా వాళ్ళ ఆగడాలు రోజు రోజుకి మీరిపోతున్నాయి, మరి మనకి ఏంటి ఉపాయం అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడట, కేవలం స్త్రీ పురుషుల కలవకుండా పుట్టినటువంటి స్త్రీ చేతిలో మరణం కోరుకున్నాడు, కాబట్టి ఆ స్త్రీ ఎక్కడి నుంచైనా ఉద్భవించవచ్చు కదా, మన అందరి యొక్క శక్తులన్నీ కూడా ధారపోసి అగ్నిలో నుంచి ఒక యాగం చేసి యాగంలో నుంచి ఒక స్త్రీమూర్తిని ఉద్భవిద్దాము, కాబట్టి ఆవిడ స్త్రీ పురుషుల సంగమం వల్ల పుట్టినది కాదు, కాబట్టి రాక్షస సంహారం చేయగలుగుతుంది అనేసి ఆ యొక్క దేవతలందరూ కూడా కూర్చొని ఇదే విధంగా యాగం చేస్తే ఆ యొక్క చిదగ్నికుండ సంభూత ఎనిమ అగ్ని నుంచి ఉద్భవించినదే ఈ యొక్క చండీ అమ్మవారు. అమ్మవారు మనకి మొత్తం 1008 రూపాయలుగా కనపడుతూ ఉంటారట. మనం ఈరోజు ప్రతి గ్రామాల్లో కూడా చెప్పుకుంటున్నాం, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామ దేవత. ఆ గ్రామ దేవతలందరూ కూడా ఒకే దేవతే, వేరు వేరు కాదట, అందరూ ఒకటే. కాకపోతే మన పేర్లు మాత్రమే మార్చుకొని అందరం కూడా పలుకుతూ ఉన్నాం. కానీ గ్రామ దేవతలందరూ కూడా లలితా స్వరూపంగానే కనపడుతూ ఉంటారట. మొత్తం లలితా సహస్రనామంలో అమ్మవారికి 1008 నామాలు ఉంటాయి. అటువంటి 1008 మంది ఎవరి అంటే మనం ఈరోజు కొలుచుకుంటూ ఉన్నటువంటి గ్రామ దేవతలే. ఆ విధంగా మనం ఈరోజు ఎంతో విశేషంగా, అందుకే అమ్మవారికి పారాయణానికి కలశ స్థాపన కన్నా కూడా అమ్మవారు ఎక్కడి నుంచి ఉద్భవించింది? హోమకుంటల నుంచి ఉద్భవించింది. కాబట్టి 700 శ్లోకాలతో మనం కనుక హోమం చేస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతుందట. అదేవిధంగా లలితా శాస్త్రం పారాయణం చేసే వాళ్ళకి ఇంకొక చిన్న ఇది తెలిసి ఉంటుంది. మనం ఇంత పెట్టి హోమం చేస్తూ ఉన్నాం, మనం అనుకుంటాం పూజకి కావాల్సింది ఏంటండి? పూజకి 2 ఉండాలి. ఏంటవి?
డబ్బు కాదు, సామాన్లు కాదు, ఇంకా కాదు, భక్తి శ్రద్ధ. ఇవి ఉంటేనే మనం ఎంత ఖర్చు పెట్టుకొని చేసినా కూడా అటువంటి సంపూర్ణ ఫలితం మనకి లభిస్తుందట. అందుకే లలితా సహస్రనామంలో కూడా ఒక మాట చెప్తున్నారు అమ్మవారికి, నామపారాయణ ప్రీతాయి నమః. మనమేం అమ్మవారికి మనకి ఓన్ చేసేయాల అవసరం లేదుట. అందుకే చూడండి లలితా సహస్రంలో మొదటి మాటే శ్రీమాత. ఆ ఒక్క నామాన్ని మనసులో స్మరించుకుంటే చాలట, అమ్మవారు మనం కోరుకున్నటువంటివన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటుందట. చెప్పడానికి ఎందుకే అంటే మనం 700 శ్లోకాలతో హోమం చేసుకుంటూ ఉన్నాం. 1, 2 కాదు, 100 కాదు, 200 కాదు, 700 శ్లోకాలతో స్వయంగా అమ్మవారే చెప్తూ ఉన్నారు. ఈ యొక్క శ్లోకాలతో హోమం చేస్తేనే సంపూర్ణ ఫలితం వస్తుందని చెప్పట్లేదు. హోమంలో పాల్గొన్న, ఈ యొక్క హోమాన్ని చూసిన, ఈ యొక్క మంత్రాలను విన్నా కూడా అందరికీ కూడా సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తానని చెప్పి స్వయంగా అమ్మవారే చెప్తూ ఉన్నారట. మరి ఈ యొక్క హోమాన్ని ఎప్పుడెప్పుడు చేయాలి అంటే ఈ విధంగా అమ్మవారి యొక్క ప్రతిష్టల్లో కానివ్వండి, అదేవిధంగా అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటే ఏవైనా తగ్గడానికి కానివ్వండి, వివాహం అవ్వకపోయినా, జాతకరీత్యా ఉన్నటువంటి నవగ్రహ దోషాలు పోవాలన్నా, అదేవిధంగా ఏమైనా బాధలున్నా, ఈ విధంగా ఒకటి కాదుట మనిషికి సంబంధించిన ప్రతి రోగాన్ని కూడా ఈ యొక్క దేవత చండీ హోమం ద్వారా తగ్గించి వేస్తూ ఉంటుందట అమ్మవారు. కాబట్టి దయచేసి 700 శ్లోకాలతో హోమం అయ్యేంత వరకు కూడా శ్రీమాత్రే నమః ఈ యొక్క నామాన్ని అందరూ స్మరించుకుంటూ ఉండండి. అదేవిధంగా 13 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 3 దేవతలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 దేవతలు కూడా రాక్షస సంహారం చేస్తూ ఉన్నారట. ఆ రాక్షసులు ప్రతి మనిషిలో కూడా ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారట. ఎవరో తెలుసా అంటే ఆ రాక్షసులు అనడానికన్నా రాక్షస గుణం అంటున్నాం. ప్రతి మనిషిలో కూడా 6 రకాల రాక్షస గుణాలు ఉంటాయట. ఏంటో తెలుసా అండి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము. ఇవన్నీ కూడా రాక్షస గుణాలేనట. అవన్నీ కూడా అమ్మవారు నశింపజేస్తూ ఉంటుందట. కాబట్టి మీకేమైనా కూడా ఇబ్బందులున్నా, జాతకరీత్యా ఏమైనా దోషాలున్నా, అదేవిధంగా మీ మనసులో ఏమైనా కోరికలున్నా కూడా అందరూ కూడా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరించుకుంటూ అమ్మవారికి మీ కోరికలన్నీ కూడా తెలుపుకోండి. మనం 700 శ్లోకాలతో అమ్మవారికి ఇప్పుడు ఎంతో వైభవంగా హోమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మహాకాళి అమ్మవారి స్వరూపంగా మనం యొక్క హోమాన్ని చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మహాకాళీదేవి నమః ఏమనుకుంటారు? మహాకాళీదేవి నమః అనేటువంటి నామాన్ని మనసులో స్మరించుకుంటూ ద్రవ్యాన్ని వేస్తూ ఉండండి. ఓం నమశ్చండికాయ ఓం శిశే బ్రహ్మచరిత్రస్య బ్రహ్మాంశి మహాకాళీ దేవత గాయత్రీ ఛంద నందాశక్తి రక్తదంతికా భేదం అగ్నిసత్వం ఋగ్వేద స్వరూపం శ్రీ మహాకాళీ దేవతా ప్రేత్యర్థే ప్రతిమదర్తహవనే నియోగ ధ్యానం ఖడ్గం చక్రదేశాపరికానుశలం భుషణీం శిరః శంఖం సందేం గణేశనాం సర్వాంగభూషావృతాం నీలాశ్వపతిమాసపాదశాం సేవే మహాకాళికాం యామస్తోత్సపదే హరోగమనోహంతం మదంగైడభం. ఓం నమశ్చండికాయై ఓం ఐం మార్కండేయవాద స్వాహా.